చందు గారు చెప్పండి. వరంగల్లో కేసీఆర్ గారు సభ పెట్టబోతున్నారు. ఇప్పుడు ఆ సభ వల్ల ఇక్కడ ఏమన్నా ముందు ముందు కాంగ్రెస్కి ఏమన్నా నెగిటివిటీ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? అది ఫంక్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు అయితే మాత్రం కేసీఆరే వస్తాడు. ఏం చేస్తారు? మరీ దారుణంగా ఓడిపించారు కదా తెలంగాణ ప్రజలు. ఒక సాంగ్ ఇప్పుడు చంద్రబాబు జగన్కి ఒక సాంగ్ ఇచ్చి ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక సాంగ్ ఇచ్చారు కాబట్టి చూసారు, ప్రజలు చూసారు. ఇప్పుడు జనాలు మోసం చేస్తున్నాడు కదా, ఇంకా ఆయన ఓడిచ్చాడు మోసం. ఇప్పుడు ఏముండే ఇప్పుడు చూడు, ఎప్పుడు చూసినా మంచిగా అది పథకాలన్నీ చిన్న మాట ప్రకారం చేశాడా? చెయ్యలేదు. ఏదో విషయం పెద్ద విషయంలో అవుతానే జరుగుతూనే ఉన్నాయి ప్రతిసారి. కాలేజ్ ఇష్యూ కూడా జరిగింది కదా HCUలో, చెట్లు 400 ఎకరాల ఇష్యూ. దాంట్లో ఎవరైతే తప్పు అనుకుంటున్నారు? ఎవరిదైతే తప్పు ఉండే రేవంత్ రెడ్డి తప్పు ఉండేది అందరు. అది ఇప్పుడు అక్కడ కేసు కూడా అప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా అంత చనిపోయే మనిషిని చెప్పాడు కాబట్టి దాని కూడా పెద్ద విషయం కేఆర్ పెట్టాడు. ఇన్స్టెంట్ తీసేసేయాలని చెప్పాడు. ఏంటో తీసేయాలి దానికి. వాడు ఫ్యాన్స్ కాబట్టి వచ్చారు, వాడు చూసుకోవాలి. జనాలు తొక్కుతారని వాళ్ళు తెలుసుకోవాలి కదా మరి. అది ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ అంటే ఒక పద్ధతి నిజాయితీ చేశాడు. అప్పుడు స్కూటీ బండ్లు, అది అంబులెన్స్ బండ్లు లాగా ఇస్తారు, స్కూటీ ఇస్తారు కదా, అవి 10 పథకాలు పెట్టాడు, ఇచ్చాడు. ఉద్యోగాలు చాలా మంది ఉద్యోగాలు ఇచ్చారు. పథకాలు అన్ని చేశాడు, మంచిగా చేశాడు. కూడా మంచిగా చేశాడు. అంతమంది చేశారు కదా. ఇప్పుడు ఒక సాంగ్స్ కోసం ఇచ్చారు, జనాలు ఇచ్చారు. అది ఎంతవరకు చేస్తారని చూసారు. ఇప్పుడు నేను చూసారు కాబట్టి చాలా మంది తిట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని ముందుకు వస్తున్నారు కాబట్టి. ఒక 1 year ఇంకో 4 సంవత్సరాలు పాలించాలి కదా మరి. భరించాలి, భరిస్తారు, తప్పదు. అరే నాన్న ఎందుకు రాయుడు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాను రా అన్న గోడికి ఎత్తుకొని ఎట్లా కొట్టుకోవాలి వస్తుంది. కొట్టుకుంటాం ఇంకా మరి ఏం చేస్తాం. రేవంత్ రెడ్డి వల్ల నీకు ఒరిగింది ఏమి లేదు? ఏం జరిగిందే లేదు. జరిగిందని ఒక్కడ ప్రజల దగ్గర ఒక్కసారి నడిపించు. వాళ్ళు చెప్పేవాళ్ళందరూ రేవంత్ రెడ్డి అంటే కోపం కదా మరి. కోపమే కదా మరి. ఎందుకు నీకు బీఆర్ఎస్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డిని ఇట్లా కామెంట్ చేస్తున్నావు అని నేను అంటే దానికి ఏం చెప్తా? నేను చెప్తాను అలాగనే కరెక్ట్ కాదు మరి. సో మొత్తానికి కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అంటావు? గెలుస్తారు పక్క. మంచిగా అవుతుంది అనుకుంటున్నావా? మంచి వస్తారంటావా జనాలు? ఖచ్చితంగా వస్తారు. చూడు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారని కూడా బయట వార్తలు వస్తాయి. డబ్బు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చే మనిషి ప్రజలు మేనేజ్ చేశారు కాబట్టి వస్తారు. అబ్బా న్యాయం జరిగింది కాబట్టి వస్తారు. న్యాయం జరగకపోతే రారు కదా మరి. ఎవరు డబ్బు ఇచ్చేది, ఎవరు తీసుకునేది, ఎవరు వస్తుందా? ఇదంతా వరకు మాట కొట్టి వాళ్ళు అంటే రేవంత్ రెడ్డిని అంతే బతుకు చాలా. రేవంత్ రెడ్డి అవును బతుకు చాలా. ప్రస్తుత సీఎం అవును బతుకు చాలా. అట్లా తిడతాను రేవంత్ రెడ్డిని. సరే చూసుకో మరి. జైలుకి పోతున్నారు అందరు బయట. రేవంత్ రెడ్డిని పేరు మర్చిపోయిన వాళ్ళే జైలుకి పోతున్నారు. ఇష్టం వచ్చినట్టు తిడతాను. అటో ఇటో తేలిపోవాలి, అటో ఇటో తేలిపోవాలి. ఏముంది? ఏంది నీ ధైర్యం? నువ్వు కామన్ మ్యాన్ రేవంత్ రెడ్డిని చీతు అని మాట్లాడుతున్నావు. ధైర్యం ఉంది. నా వెనకాల ప్రజలు ఉన్నారు, నా వెనకాల కేసీఆర్ ఉన్నారు. థ్యాంక్ యూ. అన్న, కేసీఆర్ గారు అయితే వరంగల్లో సభ పెట్టబోతున్నారు. దీనివల్ల ఇప్పుడున్న అధికార పార్టీకి ఏమన్నా మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? పొలిటికల్గా ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటారా? ఆయన బహిరంగ సభ పెడితే రేవంత్ రెడ్డి గారికి నష్టం అండి. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కారు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన నచ్చగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారట. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ 1 by 1 ఆయన ఈ సంవత్సరం కాలం నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమాలు కూడా ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కంటిన్యూ అయ్యింది ఇక్కడ తెలంగాణలో. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే కొంచెం రేవంత్ రెడ్డి గారి మీద HCU వల్ల కావచ్చు, హైడ్రా వల్ల కావచ్చు కొంచెం వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి నన్ను అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? వ్యతిరేకత అనేది ఏం రాలేదండి. ఆ వ్యతిరేకత చేసిన వాళ్ళు కూడా కొంతమంది కేసీఆర్ పార్టీ వాళ్ళే. గతంలో కూడా కావాలనే చేశారు రేవంత్ రెడ్డి గారి బ్యాటరీ తేవాలని. దాంట్లో ఇప్పుడు గతంలో ఏదైనా ఒక అభివృద్ధి చేయాలంటే గతంలో ఈ హైటెక్ సిటీ అయితే ఇవన్నీ అప్పుడు కొండలేగా, ఇవన్నీ అప్పుడు అడవలేగా, ఇప్పుడు ఇవన్నీ బాగు చేయబట్టే కదా అక్కడ బిల్డింగ్లు పట్టింది. అలాగే అది కూడా డెవలప్మెంట్ కోసమే ఆయన చేసాడు. దానికి ఏదో ఒక 40-50 కోట్లు పెట్టుబడులు వస్తాయని అనుకున్నారు. అందుకని దానివల్ల రాష్ట్రానికే బెనిఫిట్ కదా. దీన్ని అనవసరంగా కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద లాగి రాజకీయం చేయడం మంచిది కాదు. సో మొత్తానికి ఇప్పుడు ఇచ్చిన హామీల విషయంలో కూడా కొంచెం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సాధించలేకపోయారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అందరూ మాట్లాడడం జరుగుతుంది. అది కామనేగా.
ఎప్పుడైనా అధికార పార్టీ మీద అపోజిషన్ పార్టీ మాట్లాడటం. ఈరోజు నాకు తెలిసి బీఆర్ఎస్ అపోజిషన్లో కూడా లేదు. ఇక్కడ తెలంగాణలో అపోజిషన్లో ఉంది బీజేపీ. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్కి బీజేపీకి పోటీ ఉండేది కానీ తెలంగాణలో. అక్కడ కూటమి ప్రభుత్వం ఎలాగో అక్కడ కూటమి ప్రభుత్వం కంటిన్యూగా ఆడ ఒక 20 సంవత్సరాల అధికారంలో ఉండిద్ది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కంటిన్యూగా ఉంటారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటే కూటమి ప్రభుత్వం రావాలే కానీ బీఆర్ఎస్కి అయితే అవకాశం లేదు. బీఆర్ఎస్ మీద మీరు ప్రాక్టికల్ గా మాట్లాడినట్లేదు, బీఆర్ఎస్ మీద ఏదో వ్యతిరేకత ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకైతే. గత 10 సంవత్సరాలు చూశారు కదా ఆల్రెడీ ప్రజలు ఇక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన పార్టీని ఇక్కడ అదే ప్రాంతంలో మీరు జస్ట్ అసలు అపోజిషన్ కూడా పనికిరాదు అని చెప్తున్నారు. మరి అక్కడ ఇప్పుడు 151 స్థానాలు వచ్చిన వ్యక్తికి అపోజిషన్ లేకుండా పోయింది ఆంధ్రాలో. ఎప్పుడైనా ప్రజలు తిరుగుబడితే ఏదైనా జరగచ్చు. ఈరోజు తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు అపోజిషన్లో ఏది ఉందంటే బీజేపీ ఉందని చెబుతారు. బీజేపీ తెలంగాణలో అపోజిషన్లో ఉంది ఈరోజు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి కాంగ్రెస్కి పోటీ తెలంగాణలో. ఇంకో పార్టీ అనేది లేదు ఇక్కడ. రేపు ఎప్పుడైనా రేపు 2028 అంటే ఒక సంవత్సరం ముందే కాబట్టి తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఏదైనా జనసేన టీడీపీ కూడా కలిసి కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడ కూడా పోటీ చేస్తే కాంగ్రెస్కి ధీటుగా ఇక్కడ కూటమి ఉండిద్ది. అంతేగాని ఇంకేం లేదు. అంతేగాని బీఆర్ఎస్ అయితే అసలు ఉన్నది లేదనుకుంటున్నాను. అంతేనా? థ్యాంక్ యూ.